చిత్తూరు గాంధీ రోడ్డులో హైటెన్షన్ నెలకొంది. ఓ షాపింగ్ సెంటర్ లోకి 6 అంతర్రాష్ట్ర దొంగలు తుపాకులతో ప్రవేశించి భారీ చోరీకి యత్నం చేశారు. షాపు ఓనర్ ను బెదిరించి చోరీకి యత్నించారు. గన్లు ఉన్నాయా? గన్ను 2 ఉన్నాయి సార్. ఏదో ఇప్పుడు వాళ్ళ దగ్గర గన్లు హ్యాండ్ ఓవర్ చేసినాం. నడుమా మొత్తం పొచ్చేసి ఉంటే నేను పూసుంటాను రబ్బా. చాలా అవసరపడినాం సార్. 3 ఫ్లోర్లు ఉండారు పైన వచ్చేసి అని మేము 4 పోయినాం. అయితే దొంగల దాడి నుంచి షాపు యజమాని గోడ దూకి తప్పించుకున్నారు. ఈ క్రమంలో షాపు యజమానికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే షాపు లోపల చొరబడ్డ దొంగలను షాపు యజమాని షట్టర్ వేసి బంధించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు కూడా షాపింగ్ సెంటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు స్థానికుల సహాయంతో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. 4 దొంగలను పట్టుకుని వారి నుంచి 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా దొంగలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఏదో ఇప్పుడు వాళ్ళ దగ్గర గన్లు హ్యాండ్ ఓవర్ చేసినాం. నడుమా మొత్తం పొచ్చేసి ఉంటే నేను పూసుంటాను రబ్బా. చాలా అవసరపడినాం సార్. 3 ఫ్లోర్లు ఉండారు పైన వచ్చేసి అని మేము 4 పోయినాం. బాగా రిస్క్ చేశారు. వీళ్ళు దాంట్లో ఉన్నారు. వీళ్ళు బొక్కులో పోయి దాంట్లో ఉన్నారు. గన్ను పట్టుకొని ఉన్నారు. వీళ్ళు ఏం చేయమంటారా? పోమంటారా? అదే 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 వాళ్ళు చూడు నేను కొట్టినాను అనుకో ఓపెన్ అయిపోతాను. చిత్తూరు గాంధీ రోడ్లో చోరీకి యత్నించిన దొంగలు తెలివిగా తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న ఓమ్ని వాహనంలో ప్రెస్ బోర్డు వేసుకుని వచ్చారు. దొంగల వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఓ కత్తి కూడా లభ్యమైంది. మరో 2 దొంగలను పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. గన్లు ఉన్నాయా? గన్ను 2 ఉన్నాయి సార్. ఏదో ఇప్పుడు వాళ్ళ దగ్గర గన్లు హ్యాండ్ ఓవర్ చేసినాం. నడుమా మొత్తం పొచ్చేసి ఉంటే నేను పూసుంటాను రబ్బా. ఇక చోరీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. చిత్తూరు గాంధీ రోడ్లోని పుష్ప జనరల్ కాంప్లెక్స్ స్టోర్లకి దొంగలు దాదాపు 6-7 గంటల ప్రాంతంలో దొంగలు 6 మంది చొరబడ్డ పరిస్థితి. అయితే తెలివిగా షాపు యజమాని దొంగలు లోపలికి ప్రవేశించిన వెంటనే కూడా వారందరినీ కూడా లోపలనే బంధించి ఆయన గోడ దూకి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ గోడ దూకి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ షాపు యజమానికి కొంత స్వల్పంగా గాయపడినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ సంఘటన ప్రాంతానికి పోలీసులు చేరుకోవడంలో ఒక
సినిమా తరహాలో రెస్క్యూ ఆపరేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 4 దొంగలను పట్టుకున్నారు. మరో 2 దొంగలు లోపలనే ఉన్నారు. అయితే ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. దొంగల వద్ద 2 గన్నులు కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి ఇది మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 4 దొంగలను కూడా పట్టుకుని బయటకు తీసుకొచ్చినటువంటి పోలీసులు మరో 2 దొంగలను పట్టుకునేటువంటి ప్రయత్నంలో అయితే పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి. అయితే వారి దగ్గర గన్నులు ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఎదురు దాడికి దిగితే పరిస్థితి ఏమిటి అనేటువంటి ఒక అంశంలో పోలీసులు వారిని షేపుగా పట్టుకుని బయటకు తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి. సినిమా తరహాలో వీరు పట్టపగలే లోనికి ప్రవేశించి ఉన్నటువంటి నేపథ్యంలో షాపు యజమాని తెలివిగా షాపును పూర్తిగా బంద్ చేసి గోడ దూకి బయటకు రావడంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది పోలీసులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ తమిళనాడు, కర్ణాటక, చిత్తూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ 6 మంది దొంగలు పట్టపగలే ఇక్కడ షాపులోకి చొరబడ్డం వెనుక ఉన్నటువంటి అసలు విషయం ఏంటనేటువంటి ఒక అంశం పైన కూడా పోలీసులు తీవ్రంగా ఇక్కడ ఈ 4 దొంగలను పట్టుకోవడంతో పాటు మరో 2 దొంగలను కూడా పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదే చిత్తూరు పట్టణంలో దొంగల బీభత్సానికి సంబంధించిన తాజా పరిస్థితులపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి. వచ్చినాక మళ్ళీ అటాక్ చేసి మా ఆయనతో ఉన్న అబ్బాయి